ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు రీసెంట్ గా ట్రెండ్ అవుతున్న సరిపోదా శనివారం సినిమాని స్పూఫ్ గా చేసి శుక్రవారం రోజు నవ్విస్తానంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఆర్ఆర్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. సచ్చినోడా రోజు కొట్టి కొట్టి చంపుతాను. నేను చేసుకున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. కొట్టుకో. ఈ నీ చెప్పులు అసలు ఎందుకు అదే ఎందుకన్నా ముందు మీ అమ్మ అనాలి. నిన్ను చేసుకున్నందుకు ఫస్ట్ మీ అమ్మని అనాలి. మా అమ్మని అంటావే నువ్వు? ఏంట్రా మా అమ్మని అంటావా? జర్రుంటే చచ్చిపోతుంటరా. నీలాగే నా అమ్మ నాన్న కొట్టుకున్నప్పుడు నా తాతగారు ఒక మంచి అడ్వైస్ ఇచ్చారు. ఏమిచ్చారు? వారంలో 5 రోజులు కొట్టుకోకండి, తిట్టుకోకండి, ఒక 2 రోజులు మాత్రమే కేటాయించండి. అంటే వారంలో ఒక రోజు నేను కోపం వచ్చినా తిట్టొచ్చు కొట్టొచ్చు. అబ్సల్యూట్లీ. వారంలో ఒక రోజు నేను కోపం వచ్చిన తిట్టొచ్చు కొట్టొచ్చు అంతే. మిగతా 5 రోజులు ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకోవాలి. అంతే మింగేయాలి. ఇప్పుడు మేము నేను యోగా చేసుకోవాలి. నేను కూడా యోగా చేసుకోవాలి. నేను శనివారం కొడతాను నిన్ను. నాది శుక్రవారం. వెళ్ళి కాఫీ పట్టరా. అడగతలే వెళ్ళమంటే అన్ని పనులు చెయ్యాలి, ఆఖరి తన్నులు కూడా తినాలి. సోమవారం తీయండి చల్లగా ఉంది అందుకే కాఫీ తెచ్చా. లక్షవారం అయిపోయింది. గుడ్ నైట్. గుడ్ నైట్. 12 o'clock midnight. అది డమ్మీ స్టిక్ కాదురా, ప్లాస్టిక్ రాడ్డు. చెప్పలేదా దానికి? ఏంటి ఎందుకు కొట్టావు? శుక్రవారం మొదలైంది. ముందు పరుపోయిందిగా. 12 అయింది. 5 నిమిషాలు ఉంది కదా, రెడీ చేస్తున్నావు. The next day. దీనికి ఆయిల్ కాదు. ఏమే బయటికి రా. ఎక్కడా? అమ్మ ఇంటికి వెళ్ళింది. ఏమే ఈరోజు శనివారం మర్చిపోయావా? హలో ఏమండి, ఆ శనివారం కదా సరదాగా అమ్మాళ్ళ ఇంటికి వచ్చానండి. ఈ ప్రెస్టేషన్ ఎవరినో తీసుకోవాలి. సమయానికి ఎవరు రాలేదే. ఏరా ఫ్రెండ్స్ అన్నా మందేస్తారా? చేస్తాం రా. రండి. రే రామప్రసాద్ చెప్పరా. ఎన్ని రోజులకు పిలిచారా మంది చేస్తా అని? అది నువ్వు పిలిచాను, తొందరలో వచ్చేసాను. టాయిలెట్స్ ఎక్కడరా? టాయిలెట్స్ ఎక్కడ? టాయిలెట్స్ ఎక్కడ? ఏయ్ ఎందుకు కొడుతున్నావు? చూసారా వాడు టాయిలెట్ ఎక్కడ నడుగుతాడు? వాడు పోసుకెళ్ళాడా? ఏదో తేడాగా ఉందేంటి? మా ఇంటికి ఎందుకు వచ్చారు? నువ్వే కదరా ఫోన్ చేసావు. వచ్చాడనా? మీకు సిగ్గులా తెలడా? ఏమండి వచ్చావా? నిన్ను దించు. 12 దాటి చాలాసేపు అయింది. లైక్ వీళ్ళెవరు? ఫ్రెండ్స్ అండి. ఎవరికి ఫ్రెండ్స్? పిల్లలు లేనప్పుడు ఇంటికి వచ్చాడు ఫ్రెండ్స్. అది కావండి. ఏమండి ఆయన ఎలాగో చెప్పాడు. బాత్రూమ్స్ ఎక్కడండి? ఇక్కడ పోయి ఇక్కడే. సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం. అమ్మో మళ్ళీ శుక్రవారం వచ్చేస్తుంది. పడుకుంటానే, నిద్ర వస్తుంది. అయ్యో పడుకోండి. The next day. శుక్రవారం. ఏమండి ఎక్కడున్నాడు? హలో చెప్పే. ఎక్కడున్నారండి? నేను మా అమ్మాళ్ళ ఇంటికి వచ్చాను. అవునా? నేను వెళ్ళాను, ఆయన కూడా వెళ్ళినట్టున్నారు. మా అమ్మాళ్ళ ఇంటికి వచ్చావు. వస్తున్నా. అది నేసిన ఐడియా. మనం సేమ్ ఐడియా చేసాం. ఇప్పుడు శుక్రవారం అంత మందే. అయిపోయింది బతిగా అయిపోయింది నీకు. నేను మా అమ్మాళ్ళ ఇంట్లో ఉన్నానని మీరు పరిగెత్తుకుంటూ అంత దూరం వెళ్ళారు. నేను జస్ట్ కాల్ చేశా, రాలేదన్నారు. నువ్వు ఇంట్లో కాకుండా ఇంకెక్కడుంటావు చెప్పు? శుక్రవారం పడత పూజ.
ఇలా చూస్తూనే 12 అయిపోయింది. నేను పడుకుంటాను, శనివారం లేపండి సరేనా? ఈసారి తలుపు గెడ పెట్టుకొని ఎక్కడికి పోకుండా చూసుకుంటా. ఇట్స్ మై టైం. 12 o'clock midnight. 12 అయింది. ఏమే రండి బావా, రండి రండి రండి, కూర్చోండి బావా. ఎలా ఉన్నావు? చాలా రోజులు పిలిచా. బాగున్నాను. ఈ రోజు శనివారం. ఆ శనివారం అండి నా డే. నీ డేనే తీసుకొచ్చారు మా బావగారు. మామూలు బావ కాదు, పోలీసు. ఏమే బెడ్రూమ్ లోకి రావు సార్, మాట్లాడాలి నీతో. పర్సనల్ గా మాట్లాడాలి. వస్తున్నా రండి బావా. నేను బెడ్రూమ్ లోకి ఎందుకు? అబ్బా బెడ్రూమ్ లో నువ్వు రాకూడదు ఏంటి? పెళ్లికి ముందు పిలవచ్చు కదా ఇలాగా. వచ్చావా? బావా పోలీస్. బెడ్రూమ్ లోకి ఎందుకు వచ్చారు బావా? పోలీసులు బెడ్రూమ్ లోకి రాకూడదు ఏంటి? ఏం చేస్తున్నారు బెడ్రూమ్ లో? చెయ్యి వదలండి సార్. ఫోన్లేండి, పట్టుకోనివ్వండి. మీరు ఎలాగో పట్టుకోరు. అమ్మో ఇంకో 2 నిమిషాలు ఉంది. ఏంటి ఫుడ్? ఇలా రావే, సాటర్డే రోజు. రండి బావా. టైం అయిపోయింది. అవును ఆకలేస్తుంది. ఆకలేస్తుందా? ఇంటికి వెళ్తాను, 12 అయిపోయింది. మారలేదే నువ్వు. 2 నిమిషాలు అయిపోయింది, 12 అయిపోయింది. ఏమండి నార్మే సోమవారం, ఓకే మంగళవారం, మళ్ళీ అయ్యో మళ్ళీ శుక్రవారం మొదలవుతుంది. ఎక్కడికి రా? ఎక్కడికంటే ఈరోజు శనివారం, టైం అయింది. దించు. ఏ శనివారం అయిపోయి ఆదివారం వచ్చి చాలాసేపు అయింది. అదేంటి? నేను కొట్టుడికి మత్తుగా పడుకున్నావు. మత్తు వదలరా. ఆదివారానికి శనివారం తేడా తెలియదురా, గంగిరెద్దులో పడుకున్నావు. అసలు రూల్ పెట్టింది నువ్వే కదా. ఫరియా అబ్దుల్లాకి వెళ్ళి కొంచెం ప్రపోజ్ చేసుకుంటాం. కొట్టు ఫరియా అబ్దుల్లాకి. నాకు సింహ కావాలి. వారంలో 5 రోజులు నువ్వే కొట్టు కావాలంటే, కానీ నువ్వు అటుపక్క వెళ్ళొద్దు, నేను ఇటుపక్క వెళ్ళను. ఎంత చేసినా మనమే, మధ్యలోకి ఎవరు రాకూడదు. ముందు నువ్వు పద. ఖుష్బు గారు, మెసేజ్ ఇస్ వెరీ క్లియర్. పెళ్ళంకు పెట్టకూడదు అంతే, ఫ్రమ్ డే 1 నుంచి. ఏం చేసినా ఫైనల్ గా వాళ్ళే గెలుస్తారు ఏదో విధంగా. డెఫినెట్ గా మేము గెలుస్తాం. అది అర్థం చేసుకోవడం వల్ల స్మార్ట్నెస్ తో అర్థం చేసుకోలే. ఆటో రామ్ ప్రసాద్ అండ్ రోహిణి బ్రిలియంట్. పా కంప్లీట్ ఆ కాన్సెప్ట్ చూడడానికి చాలా కొత్తది ఉంది, చాలా బాగుంది, అందరూ బాగా చేశారు. శివాజీ గారు, పెళ్ళైన ప్రతి వాడికి తెలుస్తుంది పెళ్ళం ఏంటి మొగుడేంటి మీకు తెలుసు కదా సో కాన్సెప్ట్ చాలా బాగుంది రామ్ ప్రసాద్. ఎప్పుడైనా సరే సినిమాల్లో అయినా ఎక్కడైనా సరే మూడు పెళ్ళం కొట్టుకుంటున్నారు అని అంటే చూసే వాళ్ళకి ఫన్, వాళ్ళిద్దరికి పెయిన్ అది వేరే విషయం. ఎందుకంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే మాకు ఆనందం, మన ఇంటికి వచ్చింది అనే విషయం తర్వాత తెలుస్తుంది పెళ్ళం వచ్చాక. చాలా బాగుంది రామ్ ప్రసాద్, కీప్ గోయింగ్. సో ఖుష్బు గారు, ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. బెల్లం కొడితే 10 పాయింట్లు వస్తాయి. మరి శివాజీ గారు మరి పెళ్ళం కొడితే 7 ఇస్తాను. మొగుడు గట్టిగా కొట్టించుకుంటే మళ్ళీ 10 వస్తుంది. మొగుడు కొడతాడు గట్టిగా.